ఆడవాళ్ళకి ఇంటా బయట ఇంకా చెప్పాలంటే 6 ఏళ్ల పసిపాపకు కూడా రక్షణ లేదన్నది పాత మాట. డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ భద్రత లేదన్న భయంకర సత్యం ఇప్పుడు మరింత భయపెడుతోంది. మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నీచంగా చిత్రీకరిస్తూ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ఒక వీడియో చేశారు. రోస్టర్స్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయారు. ఏదో ఒక వీడియోనో, రీల్నో, సినిమా ట్రైలర్నో తీసుకుని అందులోని కంటెంట్ను విమర్శిస్తూ లోపాలను ఎత్తి చూపేవాళ్లే రోస్టర్స్. కానీ రోస్టర్స్ ముసుగులో డిజిటల్ శాడిస్టులు, రేపిస్టులు పుట్టుకొచ్చేశారు. ప్రణీత్ హనుమంత్ అలా రోస్టర్ ముసుగులో ఉన్న ఒక సోషల్ సైకో. ఒక రీల్లో తండ్రి 6 ఏళ్ల వయసున్న తన పాప దగ్గరికి వచ్చి తన ప్యాంటుకున్నటువంటి బెల్ట్ తీస్తారు. ఆ పాప తండ్రి దగ్గరకు వస్తుంది. ఆ బెల్టుతో అతను తన కూతురిని కొడతాడేమో అని అందరూ అనుకునేలేపు ఆ బెల్ట్ని ఊయలగా చేసి పాపని ఆడిస్తాడు. తండ్రి కూతురు మధ్య ఉండే అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే రీల్ అది. డార్క్ కామెడీ పేరుతో ఆ రీల్ని ప్రణీత్ హనుమంత్ మరికొందరితో కలిసి తండ్రి కూతురు బంధాన్ని నీచంగా అవమానిస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ వీడియో చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. అది వైరల్ కావడం, ప్రణీత్ హనుమంత్పై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, తెలంగాణ పోలీసులు ప్రణీత్ని అరెస్ట్ చేయడం వరుసగా జరిగిపోయాయి. కానీ అసలు భయాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆడవాళ్ల రక్షణకి, చిన్నపిల్లల రక్షణకి, వారి గౌరవానికి సంబంధించిన భయాలు ఇంకా అలానే ఉన్నాయి. అవేంటో, వాటి నుంచి తలెత్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఈ సోషల్ సైకోలతో ఎదురవుతున్నటువంటి సమస్యలు, ప్రశ్నలు చూస్తున్నాం. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్, వీడియోస్ మన ఫ్యామిలీకి ఉరితాడుగా మారుతున్నాయా? డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అశ్లీలతని, మహిళల్ని కించపరిచే కంటెంట్ని అరికట్టడం సాధ్యం కాదా? అశ్లీల కంటెంట్కి అల్గారిథమ్స్ చెక్ పెట్టలేకపోతున్న తరుణంలో తీసుకోవలసినటువంటి చర్యలేంటి? అల్గారిథమ్స్ వైపు వేలు చూపిస్తూ మా బాధ్యత ఇంతే అని డిజిటల్ ప్లాట్ఫామ్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయా? అశ్లీలతని క్రియేట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ సాకుతో మనం తప్పించుకోవచ్చా? స్టాండప్ కామెడీ, డార్క్ కామెడీ, బూతు, అశ్లీలత తప్పేం కాదన్న భావాన్ని నేటి తరానికి ఇంజెక్ట్ చేస్తున్నారా? మహిళలు, పిల్లల రక్షణపై కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయి? వారి రక్షణకు మరిన్ని కఠిన చట్టాలు అవసరమా? యంగ్ జనరేషన్ అశ్లీలతని తేలిగ్గా తీసుకోవడం పరిస్థితి విషమించడానికి కారణమవుతోందా? ప్రభుత్వాలు, రెగ్యులేటరీ అథారిటీస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ తమ బాధ్యతని ఎంతవరకు నిర్వర్తిస్తున్నాయి?